మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి లోకేష్ బరిలోకి దిగుతున్నారు. లోకేష్ పోటీ చేస్తున్న స్థానంపై టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఇదే విషయం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. మొదట భీమిలి నుంచి లోకేష్ పోటీ చేస్తారని చెప్పారు. ఇప్పుడు నియోజకవర్గాన్ని మార్చడం వెనుక ఆంతర్యం ఏంటి? క్రాంతి, ఒక సవాల్ ప్రతిపక్షానికి ప్రత్యర్థి పార్టీలకి విసిరేందుకే టీడీపీ అధినాయకత్వం లోకేష్ని మంగళగిరి నుంచి బరిలోకి దింపుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే గతం నుంచి చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఈ మంచి పట్టున్న ప్రాంతంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు చరిత్ర చూసుకుంటా ఉంటే పార్టీ ఆవిర్భావం నుంచి 1983, 85 ఈ రెండు సందర్భాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ పోటీ చేయడం గెలుపొందడం జరిగింది. సో ఎంఎం కోటేశ్వరరావు గతంలో అక్కడి నుంచి పోటీ చేసి అక్కడి నుంచి మంత్రిగా కూడా అయ్యారు. సో ఆ తర్వాత నుంచి చూసుకుంటుంటే ఆ తరువాత 85 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అంటే అప్ టు 2014 వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ పోటీ చేసిన దాఖలాలు లేవు. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, 1-2 సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఎవరైతే లెఫ్ట్ పార్టీలు నిలబెట్టిందో వాళ్ళకు సంబంధించిన అభ్యర్థులు గెలుపొందడం పరిస్థితి ఉంది తప్ప ఓవరాల్గా చూసుకుంటుంటే మంగళగిరి చరిత్ర, మంగళగిరి రాజకీయ, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ జెండా 1983, 85 ఆ 2 టర్ముల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఇప్పుడు చూసుకుంటా ఉంటే గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆర్కే చాలా బలమైన వ్యక్తిగా వైసీపీకి సంబంధించిన పార్టీలో ఉంటున్నప్పటికీ బలమైన వ్యక్తిగా ఉంటూ తెలుగుదేశం పార్టీని రకరకాలుగా ఢీకొనే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం అక్కడ పార్టీని కూడా స్ట్రెంగ్తన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. సో సామాజిక వర్గంగా చూసుకున్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఒక సవాల్ అంటే తానేదో తేలికపాటి నియోజకవర్గాన్ని ఎంచుకోవట్లేదు, బలమైన నియోజకవర్గాన్ని ఎంచుకుని ఢీ కొట్టడానికి మరీ తాను రంగంలోకి దిగుతున్నాననే అభిప్రాయాన్ని ప్రత్యర్థులకు ఒక సవాల్ విసిరే దిశగానే టీడీపీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మంగళగిరి నియోజకవర్గం నుంచి కనుక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోకేష్ కనుక బరిలోకి దిగితే ఖచ్చితంగా ఆ ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాల రెండింటి మీద కూడా ఉంటుందన్న భావన కూడా ఒకటి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈ తరహా నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. సో తాడేపల్లి మండలానికి సంబంధించిన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తాడేపల్లి అలాగే వివిధ మండలాలకు సంబంధించిన అభ్యర్థులు మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేయడం ఖరారైపోయింది. రేపు అధికారికంగా ప్రకటిస్తారు. సో దీన్ని మీరే విధంగా చూస్తారు? మంగళగిరిలో అంటే ఎప్పుడు చూస్తామంటే తెలుగుదేశం పార్టీ 85 తర్వాత మళ్ళీ అక్కడ గెలిచిన దాఖలాలు. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది స్పిరిటివ్గా ఛాలెంజ్గా తీసుకుని లోకేష్ బాబుని మెజార్టీ లెక్కేసుకోవడం కానీ ఓటమి అనేది లేదని మేము తెలియజేస్తున్నామండి. 1983, 85లో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు పోటీ చేశారు. ఆ తర్వాత సిపిఐ ఒకసారి, సిపిఎం 2 సార్లు, బీజేపీ 2 సార్లు పొత్తుల్లో ఇచ్చి మళ్ళీ మొన్న 2014లో ఒకసారి సీట్ ఇచ్చడం వలన కేవలం 12 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. ఈసారి తాడేపల్లి టౌన్లో మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో లోకేష్ బాబు గారిని గెలిపించుకుంటామని మేమందరం కోరుకుంటున్నాం. అంటే ఎప్పుడు చూస్తామంటే తెలుగుదేశం పార్టీ మీరు చెప్పినట్లుగానే చరిత్ర చూసుకుంటే గెలవలేదు, పోటీ చేసిన సందర్భాలు కూడా తక్కువ, కానీ బలమైన క్యాడర్ ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు అటువైపు నుంచి కూడా లోకేష్ వస్తున్నారు కాబట్టి ఫుల్గా పూర్తి స్థాయిలో వైసీపీ వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫోర్స్ పెట్టే అవకాశం ఉంటుంది. సో దీన్ని తట్టుకోగలదా టీడీపీ? అక్కడ ఈ రోజు 25 సంవత్సరాలు ఇక్కడ సీట్ లేకపోయినా సరే కార్యకర్తలు అలాగే నిలబడ్డారు. ఆ కార్యకర్తలందరూ కూడా ఇవాళ తన ప్రాణాలకు తెగించైనా సరే లోకేష్ బాబు గారిని గెలిపించుకుంటారు. అలాగే మీరు చెప్పండి, మీరు కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తున్నాడు, మీరు ఒకడు లోకేష్ కూడా ఒకటి, ఏంటి ఎలా ఉంటుంది అనుకోండి? లోకేష్ వస్తే మాకు బాగుంటుందండి. తాడేపల్లి టౌన్ తరపు నుంచి మేము లోకేష్ గారిని ఎక్కువ మెజార్టీ తరపు నుంచి పోటీ గెలిపిస్తాకి. మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి? లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. అంటే అనేక నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర కాకుండా ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారని చెప్పని అనుకుంటున్నారు? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ఈరోజు మంగళగిరి నియోజకవర్గం ఖరారు అవ్వడం వల్ల మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రధానమైన అంశం ఐటీ సెక్టర్ అనగానే విశాఖపట్నం గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఐటీ అంతా అక్కడ డెవలప్ అవుతుంది, ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఐటీ లేదని. కానీ నారా లోకేష్ గారు ఇక్కడ పోటీ చేయడం వలన ఐటీ సెక్టర్ని విశాఖపట్నం తర్వాత
సెకండ్ ఐటీ సెక్టర్ని మంగళగిరికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల హైదరాబాద్ సిటీని తలదన్నే విధంగా ఐటీ సెక్టర్ని లోకేష్ గారు చేయగలరనే విశ్వాసంతో ఇక్కడ ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా లోకేష్ గారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మేము కూడా ఈ ప్రాంతంలో ఉంటున్నాం, మంగళగిరి నియోజకవర్గం సంబంధించిన ప్రాంతంలో. నారా లోకేష్ గారు వెంట ఒక సైనికుల వల్ల ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ ఉంటారు. అంటే చూస్తూ ఉంటే పూర్తిగా ఆర్కే పూర్తిగా ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఏపీలో ఏర్పడిందో అప్పటి నుంచి కూడా రకరకాల ఇదిగా పూర్తిగా పార్టీని ఢీకొనే ప్రయత్నం, తెలుగుదేశం పార్టీని ఢీకొనే ప్రయత్నం, న్యాయపరంగా కావచ్చు ఇతరత్ర పోరాటాలన్నీ ఆర్కే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా ఇబ్బంది పడింది. సో ఈ నేపథ్యంలో రేపు ఇంకా ఫోర్స్ చాలా బలంగా పెడుతుంది వైసీపీ. ఆర్కే ప్రయత్నం చేయటంలో ఒక భాగం అయితే అభివృద్ధి వైపు ప్రజలు ఉంటారు, అభివృద్ధి ఎటు ఉంటే ప్రజలు అటువైపు ఉంటారు. కాబట్టి ఆర్కే ఏం చేస్తున్నాడు, ఇక్కడికి కోర్టుల చుట్టూ అక్కడ ఇక్కడ తిరుగుతాం జరిగింది. కానీ అతను వ్యక్తిగతంగా వెళ్తున్నాడు. లోకేష్ అట్ట కాదు కదా, అభివృద్ధిని ఇక్కడ జనరేట్ చేస్తూ ఉన్నాడు. ఒక ఐటీ సెక్టర్ అయితే కొన్ని ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు రావడం వల్ల ఇక్కడ అటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ విషయంగా లోకేష్ గారిని స్వాగతిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటా ఉంటే ఈ రకమైన అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు అంటే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు పూర్తిగా అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోకేష్ ఇక్కడ నుండి పోటీ చేయడం ఖాయమైపోయింది. కాబట్టి పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉంటే ఖచ్చితంగా గెలిచి తీరుతాం. అంటే ట్రాక్ రికార్డు చూసుకుంటా ఉంటే మాత్రం 83, 85 తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరు కూడా అక్కడ ఎమ్మెల్యేగా గెలవలేదు. గత ఎన్నికల్లో కూడా కేవలం స్వల్ప 12 ఓట్ల తేడాతోనే ఓడిపోయినప్పటికీ ఈసారి మాత్రం పూర్తిగా అంటే ఇప్పటివరకు ట్రాక్ రికార్డు లేకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది, బలమైన పట్టు ఉంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు దాదాపు 66,000 చిల్లర ఓట్ల వరకు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తంగా చూసుకుంటా ఉంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఈ రెండు జిల్లాల పరిధిలో కూడా తెలుగుదేశం పార్టీకి కొంత ఊపిరిని తీసుకురావడంతో పాటుగా గతంతో పోల్చుకుంటే కొంత గుంటూరు జిల్లాకు సంబంధించి కొంత గుంటూరు పార్లమెంటు పరిధికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో లోకేష్ కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా మంచి ఫోకస్ వస్తుంది. గెలిచేందుకు మరిన్ని నియోజకవర్గాలు గెలిపించే దిశగా లోకేష్ అభ్యర్థిత్వం ఇక్కడ నుంచి ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇంకొంతమంది తెలుగు యువతకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. మీరు చెప్పండి, ఓవరాల్గా ఎట్లా ఉంది? లోకేష్ ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారు, మీరు విద్యార్థి సంఘానికి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. సో ఏ విధంగా చూస్తారు? నేను పార్టీలో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడితో పాటు మంగళగిరి నియోజకవర్గంలో కూడా స్థానికంగా నివాసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో కూడా ఓటర్గా ఉన్నాను. చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇప్పుడే తెలియవచ్చింది. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అటు శ్రీకాకుళంకు ఇటు చిత్తూరుకు మధ్యలో గుంటూరు, విజయవాడ సరిహద్దు ప్రాంతాలైనటువంటి మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని కేటాయించడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గానికి రాజధాని కేటాయించడంతో అటు తాటికొండ కానీ ఇటు మంగళగిరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా భూమినిచ్చి రాజధానికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2.5 సంవత్సరాల క్రితం మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా దేశ విదేశాలు తిరిగి మంగళగిరి నియోజకవర్గానికి ఇప్పటికే SRM, విట్టి, XLRLతో పాటు అనేక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కాకుండా ఈ ప్రాంతానికి అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తీసుకురావడం జరిగింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థిగా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయబడుతున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి 1,00,000 ఓట్లకు పైగా భారీ మెజార్టీతోటి గెలిపించడానికి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ లేకుండా నారా లోకేష్ బాబు గారు స్టాన్ఫోర్డ్లో తనకున్నటువంటి అనుభవం కానీ తన తండ్రి యొక్క ఆలోచన విధానం కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితో పనిచేస్తున్న విధానాన్ని అటువంటి నాయకుడి నియోజకవర్గానికి రావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ రోజున నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి గల్లీలో నారా లోకేష్ బాబు గారి అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తూ మరి పండగ వాతావరణం నెలకొంది. కానీ చూస్తూ ఉంటే సామాజిక సమీకరణాలు టీడీపీకి అనుకూలంగా లేవు అన్న చర్చ కూడా జరుగుతుంది. దీని విధంగా చూస్తారు? వాస్తవంగా 1985లో చివరిసారిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అనంతరం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందలేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పడుతున్నటువంటి కష్టాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ నియోజకవర్గంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో కూడా అరటి తోటలు తగలబెట్టడం జరిగింది. రాజధాని రైతులను రెచ్చగొట్టడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రాజధాని భూముల విషయంలో కోర్టులకు వెళ్ళడం జరిగింది. అడుగున అవకాశం దొరికిన ప్రతి క్షణం కూడా రాజధానిని
అభివృద్ధిని వ్యతిరేకించినటువంటి ఈ యొక్క శాసనసభ్యుడిని మరి డిపాజిట్ రాకుండా చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని మంగళగిరి నియోజకవర్గం స్వాగతిస్తూ ఉంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ రకమైన ఉత్సాహం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన నేతల్లో కావచ్చు, అక్కడ ఉండే కార్యకర్తల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటుంటే ఎప్పుడైతే లోకేష్ అభ్యర్థిత్వం మంగళగిరి నుంచి ఖరారైందో అప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన అక్కడ వాతావరణం కూడా మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్కే పోటీ చేయకపోవచ్చు అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఈ పరిణామాలు ఏ విధంగా అయితే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలి కాబట్టి లోకేష్కి ధీటుగా అటువైపు నుంచి వైసీపీ వైపు నుంచి బలమైన అభ్యర్థి ఎవరు ఉంటారన్న ఉత్కంఠ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. క్రాంతి. చంద్రశేఖర్, మరి ఫైనల్ కాపీ ఎప్పుడు ప్రిపేర్ అవుతుంది అభ్యర్థులది? అంటే మినిట్ టు మినిట్ అప్డేట్స్ వస్తున్నాయి. రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్నట్టుగా కూడా పరిటాల సునీత ప్రకటిస్తున్నారు. మరి డీటెయిల్స్ ఏంటి? ఎవరెవరు అభ్యర్థులు, అంటే మా అభ్యర్థుల మార్పు ఎప్పటి వరకు జరుగుతుంది? ఫైనల్ కాపీ ఎప్పుడు వస్తుంది? క్రాంతి, రేపు మ్యాక్సిమం మనకు అందుతున్న సమాచారం మేరకైతే రేపటికల్లా ఈ సమయానికల్లా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి జాబితాను విడుదల చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చెప్తున్నట్లుగానే ఇప్పటికీ ఇంకా అభ్యర్థుల కసరత్తు అయితే కొనసాగుతూనే ఉంది. 120 నుంచి 130 నియోజకవర్గాల మేర అభ్యర్థులకు సంబంధించిన వడపోత దాదాపు పూర్తయిపోయింది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు 115 నుంచి 120 నియోజకవర్గాల వరకు తొలి జాబితాను విడుదల చేసే దిశగా టీడీపీ అధినాయకత్వం రేపు ఒక జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మీరు అడుగుతున్నట్లుగానే శ్రీరామ్ విషయానికి వచ్చేసరికి, పరిటాల శ్రీరామ్ విషయానికి వచ్చేసరికి వాస్తవానికి అనంతపురం జిల్లాకు సంబంధించిన రివ్యూలు జరుగుతున్న సందర్భంలో పరిటాల శ్రీరామ్ అలాగే పరిటాల సునీత వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడిని కలవటం జరిగింది. పరిటాల శ్రీరామ్కి కూడా టికెట్ ఇవ్వాల్సిందిగా, అంటే కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలి, లేకపోతే సమీపంలోని వేరే నియోజకవర్గం నుంచి పెనుగొండ వంటి నియోజకవర్గాల నుంచి అవకాశం కల్పించాలి పరిటాల శ్రీరామ్ కన్నా అభిప్రాయాన్ని సూచనను చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకువెళ్ళినట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు అలాగే కుల సమీకరణాలు ఇవన్నీ చూసుకున్న నేపథ్యంలో పరిటాల సునీతకు మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పిన క్రమంలో సో అక్కడ మనకు అందుతున్న సమాచారం మేరకు తాజాగా అక్కడ అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిణామాలు కొద్దిసేపటి క్రితం మీరు చెప్పినట్లుగానే పరిటాల సునీత చేసిన ప్రకటన ఇవన్నీ చూస్తా ఉంటే పరిటాల సునీత స్థానంలో పరిటాల శ్రీరామ్కి అవకాశం కల్పించాల్సిందిగా సునీత చంద్రబాబు నాయుడిని కోరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కొద్దిసేపటి క్రితం మనకు అందిన సమాచారం మేరకు ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడికి చెప్పడానికి, అంటే ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికంటే ముందుగానే తన స్థానంలో తన కుమారుడికి స్థానం కల్పించాల్సిందిగా అవకాశం కల్పించాల్సిందిగా పరిటాల సునీత చంద్రబాబు నాయుడిని కోరి పరిటాల శ్రీరామ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడిని కోరే అవకాశం ఉంది. సో మనకి అందుతున్న సమాచారం మేరకైతే రేపు అధికారికంగా ఫస్ట్ లిస్ట్ని విడుదల చేసే టీడీపీ తరఫున ఫస్ట్ లిస్ట్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రాంతి. ఓకే చంద్రశేఖర్.